ప్రస్థానం. ఏం చెప్పండి? మహాప్రస్థానాన్ని తప్పించింది ఎవరు? ఈ ప్రార్థనా పరుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఐగుప్తు ఇబ్బంది పడాలి కదా, ఐగుప్తులో పాపం ఉంది కదా, ఐగుప్తులో శాపం ఉండాలి కదా, సమస్యలు గుండా వెళ్ళాలి కదా. మరి ఈ ఐగుప్తులో ధాన్యం ఎలా వచ్చింది? అందుకు కారణం ఎవరు? ఒకసారి ఆలోచించండి. మనందరం ఇలా ఉన్నామంటే మీరు అనుకుంటున్నారు నేను చెప్పండి ఎంతో కొంత చిన్న మొక్క పాటన్నా పాడుతున్నాను కాబట్టి దేవుడు నన్ను బతికిస్తున్నాడు, చిన్న మొక్క ప్రార్థన చేసుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. మారు మనసు లేని పాటలు, మారు మనసు లేని చెప్పండి ప్రార్థన, మారు మనసు లేని ఏదైనా నిన్ను కాపాడలేవు. ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎవరో నీ కోసం అంగలారుస్తున్నారు, ఎవరో నీ కోసం కన్నీరు కారుస్తున్నారు. నువ్వు మారు మనసు లేకుండా పాట పాడినా, మారు మనసు లేకుండా దేవుడికి ఇచ్చిన, మారు మనసు లేకుండా నువ్వు ఏం చేసినా అది నిన్ను కాపాడదు. మారు మనసు ఉన్నవాడు నీ కోసం కన్నీరు కారిస్తే అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు ఐగుప్తు ఐశ్వర్యం అనండి, అందుకు కారణాలు ఎవరంటే ఒక వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి జీవితం బట్టే చీకటికి వెలుగొచ్చింది, ఇబ్బంది పడే ఆ మనుషులకు విలువ వచ్చింది. ఆ వ్యక్తి ఎవరంటే రండి చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయము, ఆదికాండం 42వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు మరొక్కసారి చదివినట్లయితే చదువునా. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, చాలు దేవునికి స్తోత్రం, యాకోబుకు వినబడింది చీకటి ప్రాంతంలో ఐశ్వర్యం ఉంది, ఇబ్బంది పడే ఊరిలో ఐశ్వర్యం ఉంది, ఇంత ధాన్యం వాళ్ళ దగ్గర ఉందని వినబడినప్పుడు తన యొక్క కొడుకుల్ని చెప్తున్నాడు, అయ్యలారా మనకు ధాన్యం దొరుకుతుంది. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఎందుకు, ఇప్పుడు ముసలోడికి తెలిసిన సమాచారం కుర్రోళ్ళకి తెలియదండి. ఇప్పుడు ఊర్లో ఒక విషయం ముసలోళ్ళకి ముందు తెలిసిద్దా, కుర్రోళ్ళకి ముందు తెలిసిద్దా? అర్రెర్రే అంబేద్కర్ బొమ్మ దగ్గర పిల్లి 4 పిల్లల కందరా అంటే ఎవరు తెలిసింది ముందు? కుక్క 4 పిల్లల కందరా అంటే ఎవరు తెలిసింది? ఎందుకంటే వీడు ఊరంతా కుక్కలా తిరుగుతాడు కాబట్టి ముందు ఏ కుక్క ఏ పిల్లలకి అందో, ఏ పిల్లి ఏ పిల్లలు, కుర్రోళ్ళకి తెలిసిద్దా ముసలోళ్ళకి తెలిసిద్దా చెప్పండి? ఇంట్లో ముసలోళ్ళకి తెలిసిద్దా? ఇక్కడ చూడండి, మరి ఐగుప్తులో ధాన్యం ఉందని యాకోబు కుమారులకు తెలియాలి, కానీ తెలిసినా కూడా వీళ్ళు మౌనంగా ఉన్నారు. మరి యాకోబు తెలుసుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? అరే ఇబ్బంది పడుతున్న ఆ ప్రాంతంలో, చీకటి ఉండాల్సిన ప్రాంతంలో ఐశ్వర్యం ఎలా వచ్చింది? ఏమో అక్కడ ప్రజలు మారు మనసు పొందారేమో, అక్కడ ఎవడో ఒకడు ఉంటాడు దేవుడికి ఇష్టడు, అందుకే దేవుడు ఆ కరువులో వారిని కటాక్షించాడని ఈ యాకోబు కుర్రోళ్ళని పిలిచి, రే పెద్దోడా రూబేను, షిమియోను, ఇషాకరు రండిరా, మీకు తెలుసా ఒక విషయం? ఏంటి నాన్నగారు? ఐగుప్తులో ధాన్యం ఉంది. ఓ నీకు తెలియక ముందే మాకు ముందు, ఎందుకంటే వీళ్ళు కుర్రోళ్ళు కదా. మార్కెట్లో ఏది చల్తాయరే అంటే ఫాగ్ చల్తాయరే అంటారు. మార్కెట్లో ఏం వెళ్తుందంటే మంచిగా చెప్తారు చెప్పరా? పబ్జీ చల్తాయరే, ఏం చల్తాయరే, దాన్ని ఫైర్ చల్తాయరే, ఫైర్, ఫ్రీ ఫైర్, 4 ఫైర్లు 5 ఫైర్లు, కానీ మార్కెట్లు ఇప్పుడు చల్తాయికే ఫైర్ చల్తాయి. ముసలోడికి తెలియక ముందు ఈ కుర్రోళ్ళకి తెలుసు, కానీ వీళ్ళకి నమ్మిక లేదు. ఆ ఇబ్బంది పడే ఊర్లో ధాన్యం ఎలా ఉంటుంది అనుకున్నారు. కానీ చీకటి అనబడిన ఆ ఐగుప్తులో, 2 ఇబ్బంది పడాల్సిన ఆ ఐగుప్తులో ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో అది ఇరుకు మార్గమైన విశాలమైపోతుంది. హల్లెలూయా. ఇరుకు మార్గమైన ఏమైపోతుంది? ఎవరికి? దేవుని చిత్తం చేసే వాళ్ళకి. బైబిల్ చెప్తుంది నీతిమంతుల గుడారములు ఏమవుతాయి? వర్ధిల్లుతాయి. నీతిమంతుడు అంతకంతకు తేజరిల్లుతాడు, వాడు మొవ్వు వేస్తాడు, వాడిపోడు. ఎక్కడ నీతిమంతులు ఉంటారో, ఎక్కడ ప్రార్థనా పరులు ఉంటారో, ఎక్కడ పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఉంటారో, అక్కడ చీకటి ఉన్నా ఇబ్బంది ఉన్నా అక్కడ సస్యశ్యామలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఈ దేశానికి దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే ఇంకా ఈ దేశంలో ప్రార్థించే క్రైస్తవులు ఉన్నారు, ప్రకటించే క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ వీరు కానీ ఈ దేశంలో కానీ తుడిచిపెట్టుకుపోతే నేను చెప్తున్నాను సొదొమ గొమొర గతే ఈ దేశానికి పట్టింది. అందుకే మనందరం ప్రార్థన ఆపకూడదు. ప్రార్థన వీరులు లేవాలని, ప్రకటించేవారు లేవాలని, యేసు ప్రభు వారి కోసం వైరాగ్యంతో జీవించే పరిశుద్ధులు లేవాలని మనం ఏమవ్వాలంటే అనుదినం మనల్ని మనం ప్రేరేపించుకోవాలి, మరొకరిని ప్రేరేపించాలి. దేవునికి స్తోత్రం. సో రండి, ఐగుప్తులో ఐశ్వర్యం ఉండడానికి కారణాలు ఉన్నాయి. ఐగుప్తులో ఐశ్వర్యం అనండి ఒకసారి. ఐగుప్తు అంటే